సిద్దిపేట జిల్లాలో దౌలాపూర్ గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. గ్రామంలోని ప్రతాపరెడ్డిని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం ఫామ్ హౌస్లోని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులతో భేటీ కానున్నారు. హరీష్ రావుపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై ఆసక్తికర చర్చ జరపనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. ఒంటేరు ప్రతాపరెడ్డి ఒక మాతృమూర్తి చనిపోవడంతో దౌలాపూర్ గ్రామానికి వెళ్లి కుటుంబాన్ని మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించున్నారు. అనంతరం 11 గంటలు క్యాంప్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్ హరీష్ రావుతో భేటీ కన్నది. ఈ భేటీ ప్రాధాన్యత సదరించుకు చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రాంతమైన సిద్దిపేట మరోసారి రాష్ట్రమంతా ఇక్కడి పరిణామాలపై ఆసక్తికర చూస్తుంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలకు సిద్దిపేట జిల్లా కూడా కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పుట్టుకతో మొదలు కన్న కూతురు కవితను ఏకంగా పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ వరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి సింధు. అయితే సిద్దిపేట నుండి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎన్నో ఎత్తుపల్లాలు చవిసిన కేసీఆర్ భవిష్యత్తు భూయాలపైనే దృష్టి పెట్టనున్నటువంటి సమాచారం. ఇక రాష్ట్ర రాజకీయాల్లో రసవత్తంగా కాళేశ్వరంపై సిబిఐ చేత విచారణ చేపిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడము, ఇటు కవిత ఏకంగా బహిరంగంగానే ఇటు హరీష్ రావు, సంతోష్ రావు, పోచపల్లి శ్రీనివాసరెడ్డితో పాటుగా పలువురు పార్టీ వీడిన నాయకులపై బహిరంగంగా విమర్శలు గుప్పించడంతో, ఆరోపణలు చేయడంతో ప్రజా పరిస్థితులపై చర్చించిన సమాచారం సింధు. అవే కాకుండా లోకల్ బాడీ స్థానిక సంస్థల్లో పార్టీ విజయ అవకాశాలు, పార్టీ శ్రేణులను ఎలా అప్రమత్తం చేయాలి, పార్టీ కార్యకర్తలు ఎలా దిశానిర్దేశం చేయాలి, దాంతో పాటుగా జూబ్లీస్ ఉప ఎన్నిక వస్తే ఎలా ఎదుర్కొనే అంశాలపై కూడా కీలకంగా చర్చించడం సమాచారం. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే తమపై కేసీఆర్ బదనాం చేయాలని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సిబిఐ విచారణ ఆశించడంతో కాళేశ్వరం ప్రాజెక్టు వలన ప్రజల్లో, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి లాభం చేకూరించింది, రైతన్నలకు ఎలాంటి లాభం చేకూర్చిన అంశాలను బీఆర్ఎస్ శ్రేణులు కీలకంగా తీసుకెళ్లి ప్రజలకు వివరించే విధంగా కూడా ఎలా దిశానిర్దేశం చేయాలి, రాబోయే కాలంలో ఎలాంటి పార్టీ కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం అనే అంశాలపైన కూడా కేటీఆర్, ఇటు హరీష్ రావుతో కేసీఆర్ చర్చించడం కూడా సమాచారం. అంతేకాకుండా ఏదైతే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే సిద్దిపేట జిల్లాలో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 13 రిజర్వాయర్లు ఉంటాయి. ఏకంగా 4 రిజర్వాయర్లు ఉండడంతో ఈ సిద్దిపేట జిల్లా ఒక రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని చెప్పుకొచ్చింది. ఈ చర్చలో ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గురించి, అంటే మాజీ ఎమ్మెల్సీ కవిత గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఎలాంటి డెసిషన్ తీసుకొని ఉన్నారు? ఇప్పటికే బాటంగా విమర్శలు చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వరకు కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుని చెప్పవచ్చు సింధు. ఏదైతే హరీష్ రావు లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాతనే తన రాజకీయ 25 సంవత్సరాల జీవితంలోనే మచ్చలేని నాయకుడిగా ఎదిగాను, ప్రజలందరికీ తెలుసు, నేనేంటో ప్రజలందరికీ తెలుస్తని కూడా చేపడు కొందరు రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలే ఇండైరెక్ట్ గా కవిత చేస్తున్నారని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా ఆరోపించడం జరిగింది. తను నిజంగా వదిలేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది సింధు. ఏదేమైనా ఏదైతే కవితను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, పార్టీలో నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, ఎలా ఈ అంశాలపైన చర్చించనున్నట్టు కూడా సమాచారం సింధు. హరీష్ రావుకు సంబంధించి అంటే బుజ్జగించే పరిస్థితులు కనబడుతున్నాయా, లేదంటే హరీష్ రావు పట్ల ఎలా సానుభూతి ఎలా చూపిస్తున్నారు అనుకోవచ్చు? ఇప్పటికే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో హరీష్ రావు వైపే పార్టీ ముగ్గు చూపిందని చెప్పవచ్చు. ఏకంగా కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా కూడా ఈ సింహం సింగిల్ గా వస్తుందని చెప్పేసి ట్విట్ కూడా చేయడం జరిగింది. ఏదేమైనా కూడా హరీష్ రావుకే కేటీఆర్ గాని మద్దతు హరీష్ రావు చెప్పవచ్చు. ఇక చూస్తే బీఆర్ఎస్ కి పెద్ద డ్యామేజ్ లాగానే కనిపిస్తుంది హరీష్ రావు పై ఇలాంటి మాటలు. అలాగే కేటీఆర్ కూడా దీనిపైన ఎలాంటి స్పందన లేకుండానే కనబడుతుంది. అంటే ఆమె ప్రెస్ మీట్ లో కూడా చాలా విషయాలను బయట పెట్టారు. దానిపైన కూడా ఎలాంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఎలాంటి రెస్పాండ్ అయిన పరిస్థితి మనం చూడలేదు. ఇప్పుడు ఏమైనా మాట్లాడే అవకాశం కనబడుతుందా? ఈ సుదీర్ఘంగా చర్చ అనవసరం, భేటీ అనవసరం, తెలంగాణ భవన్లో కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి పార్టీ శ్రేణులు కూడా మనకు అందుతున్న సమాచారం. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకొని ఈ స్థానిక సంస్థల్లో కీలకంగా మారి ప్రజల్లోకి చొచ్చుకెళ్లి బీఆర్ఎస్ శ్రేణులను అప్రమత్తం చేయాలనే విధంగా దిశానిర్దేశం చేసుకుంటూ ఈ పలు అంశాలపైన చర్చించడం కూడా సమాచారం సింధు. జూబ్లీ హిల్స్ కావచ్చు, ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి కదా, దానిపైన ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్ ఇద్దరికి?
10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఏ విధంగా అయితే రాష్ట్రం అభివృద్ధి చెందామో, ఆ జూబ్లీ కాన్స్టిట్యూన్స్ లో ఎవరైతే స్వర్గీయ దివంగత గోపీనాథ్ ఉన్నారో అతను చేసిన అభివృద్ధి పనులని జూబ్లీ కాన్స్టిట్యూన్స్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులతోని, ముఖ్య కార్యకర్తలతో సమావేశం చేసి ప్రజలకు చొచ్చుకునే విధంగా చేసిన అభివృద్ధి పనులను పూర్తిగా వివరించే విధంగా కార్యకర్తలను అప్రమత్తం చేయాలని, ఏదైతే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు, రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లోకల్ బాడీ స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం మేలనే విధంగా వాళ్ళకు నిర్దేశం చేసి ప్రతి ఇంటింటికి కూడా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను తీసుకెళ్లే విధంగా ప్రణాళిక చేస్తున్నట్టు సమాచారం. థ్యాంక్ యూ మల్లారెడ్డి.